పూరా లోకల్. ఇప్పుడు క్రిస్టియన్ సంస్థలు అదే ముస్లిం సంస్థలు ఏమైతున్నాయో వాటిలలో కూడా మేము హిందువులకు సపోర్ట్ చేస్తామని కొంతమంది వాళ్ళ పెద్దలు చెప్తుంటారు మీడియా ముందుకు వచ్చి, మాకు అన్ని మతాలను గౌరవిస్తాం మేమని. మరి ఈ విషయంలో పెద్ద ఎత్తున ఎవరు రాని పరిస్థితి. ఇంకొక రకంగా లడ్డు ఈ విధంగా కల్తీ అయిందని వాళ్ళకి తెలిసి కొంతమంది వాళ్ళు సంబరపడుతున్నారని మీరు భావిస్తున్నారా ఒక విశ్వ హిందూ పరిషత్ స్పోక్స్ పర్సన్గా? ఎందుకంటే ఎవరు ముందుకు రాని పరిస్థితి మిగతా మతాల పెద్దలు ఈ విషయంలో. వాళ్ళు ముందుకు వస్తేంది, ముందుకు రాకపోతేంది. దేవాలయం మాది, అపవిత్రం జరిగింది హిందూ పరమ పవిత్రమైన తిరుపతి లోపట. కాబట్టి హిందూ సమాజం ఇవాళ డిమాండ్ చేస్తుంది, హిందూ సమాజం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. వాళ్ళు వస్తేంది, రాకపోతేంది మాకు. అంటే వాళ్ళు ఒక రకంగా ఇలా కల్తీ జరిగిందని వాళ్ళు మంచినే జరిగిందనే విధంగా ఆలోచిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ ఆలోచనలతో మాకు సంబంధం లేదు. కొంతమంది మతమౌఢ్యులు ఉంటారు, ఏమన్నా అనుకోని వాడు ఎప్పుడు ఏ రోజైనా హిందువునితోనే ద్వేషించేటువంటి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ఎప్పుడు అట్లనే ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ చర్చ మాకు అవసరం లేదు. ఇప్పుడు మా మనోభావాలు, మా దేవాలయాలు, మా యొక్క ఆధ్యాత్మికత, మా ధార్మికత, వీటిని రక్షించుకోవడము, పరిరక్షించుకోవడం మా బాధ్యత. ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా సూటిగా, నువ్వు సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నావు, నీ చేతుల లోపల మసీదు లేదు, నీ చేతి లోపల చర్చి లేదు, దేవాలయాన్ని నీ చేతిలో పెట్టుకున్నావు. అరే భయ్, ఓపెన్గా చెప్పుకో హిందూ ప్రభుత్వం అని, అదన్నా చెయ్యి. అప్పుడు చెప్తాం మా డబ్బులతోటే, మా దేవాలయాల డబ్బులతోటే ఈ ప్రభుత్వం నడుస్తుంది చెప్తాం మేము. చెప్పు, అదన్నా చెప్పు. అనేక ఆస్తులు ఇవాళ ఇక్కడ మనకు నిన్ననే పోయొచ్చిన నేను ఫ్యాబ్ సిటీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి సుమారు 800 ఎకరాలు ఎవరి సొమ్మని ఎవరు తీసుకుంటున్నారు? తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోపల పురుషోత్తం పట్నం అని ఉంటుంది, భద్రాచలం గోదావరి ఒడ్డు అట్టున సుమారు 912 ఎకరాలు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం ల్యాండు. చర్చీలు వచ్చినాయి, అందులో మసీదులు వచ్చినాయి. స్వయంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి ఆక్రమణలు చేశారు. ఇక్కడ ఎండోమెంట్ అధికారులు అక్కడికి పోతే దాడులు చేశారు. అక్కడటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడటువంటి పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇక్కడటువంటి ఈవో రమాదేవి గారు ధైర్యంగా మొన్న నెల రోజుల క్రితం కూడా పోయి ఒంటరి పోరాటం చేసింది. అక్కడ దాడులు చేసిండ్రు అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ గుండాలు. కాబట్టి దీని మీద పూర్తిగా దేవాలయాల ఆస్తులకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. దేవాలయాల భూములను, ఇవాళ ఈ చెరువుల భూములను హైడ్రా డ్రైవ్ ఎట్లా పెట్టేసైతే చెరువుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో, స్పెషల్ డ్రైవ్ ఎండోమెంటు భూముల విషయంలో కూడా నిర్వహించి ఆక్రమణలకు గురైనటువంటి దేవాలయాల భూములను ఆక్రమణలను తొలగించి హిందూ సమాజానికి, దేవాలయాలకు తిరిగి అప్పగించాల్సిన బాధ్యత 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. చివరి ప్రశ్న, లడ్డు కల్తీ విషయంలో ఎవరైతే దోషులుగా ఇప్పుడు ప్రస్తుతం పలానా వాళ్ళు అని భావిస్తున్నారో వాళ్ళకి తగిన శిక్ష పడకపోతే మీరు ఏ విధమైన మీ నిరసన తెలుపబోతున్నారు రానున్న రోజుల్లో? ఇవాళ పూజ్య స్వామీజీలు 4:30కు యాక్షన్ ప్లాన్ ప్రకటించబోతున్నారు. నేను ఇప్పుడే ఆ విషయాలు మీడియా ముందర చెప్పలేను. చర్చ జరుగుతుంది తిరుపతి లోపల. వాళ్ళు ప్రకటించేటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం మా సంస్థల యొక్క భవిష్యత్ కార్యాచరణ మేము రూపొందించుకొని ముందుకు పోతున్నాం.